నమస్కారం. కాశ్మీరు ఎవరిది? ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన చరిత్ర. ఇది కశ్యప మహర్షి పేరుతో ఏర్పడిన ప్రదేశం. మైరా అనే సంస్కృత పదానికి అర్థం సరోవరం. ఈ మన్వంతరంలోని సప్త ఋషుల్లో ఒకరు కశ్యపుడు. ఇతడు బ్రహ్మదేవుని మనవడు. ఇతడి తండ్రి మరీచి మహర్షి. ఈ మరీచి బ్రహ్మదేవుని మానసపుత్రుడు. దక్ష ప్రజాపతి తన 13 కుమార్తెలను కశ్యప మహామునికి ఇచ్చి వివాహం చేశాడు. కశ్యప గోత్రము ఆరంభమయ్యేదే ఇక్కడి నుండే. వీరి సంతానములో దేవతలు, దైత్యులు, దానవులు, నాగులు, మానవులు మొదలగు సర్వజీవులు చేరి ఉన్నారు. నీలిమత పురాణం ప్రకారం ఇప్పటి కాశ్మీర్ ఉన్న ప్రదేశంలో సతీ సమరము అనే అతిపెద్ద సరోవరం ఉండేది. శివుడు, సతీదేవి ఇద్దరికీ ఇది చాలా ఇష్టమైన సరోవరం అయినందువల్ల కశ్యపుడు ఈ సరోవరాన్ని వారికి బహుమతిగా ఇచ్చాడు. అయితే ఆ సరోవరంలో జలోద్భవుడు అనే రాక్షసుడు దాగి ఉండి కశ్యపుడి సంతానాన్ని వేధించేవాడు. అప్పుడు కశ్యపుడు తన కొడుకైన అనంతనాగుడితో కలిసి ఒక వరాహముఖం, ఇప్పటి బారముఖళ్ళ అనబడు కాలువను తవ్వి ఆ సరోవరం నీటిని బయటికి ప్రవహింపజేశాడు. ఈ విధముగా ప్రవహించజేసిన నీరు పశ్చిమ కనుమల్లో మరొక కాలువకు చేరుతుంది. దానిని కశ్యప సాగరం, ఈనాటి కాస్పియన్ సముద్రం అని పిలుస్తారు. ఆ తరువాత సరోవరం నుండి బయటపడిన జలోద్భవుని విష్ణువు సంహరించి, ఇలాగా నిండుకున్న సరోవరపు పక్కన వేద వ్యాసాంగముల సము విశేషముగా ఒక పవిత్ర క్షేత్రమును నిర్మించారు. దానిని కశ్యపమైరా అని పిలిచేవారు. అదే కాలక్రమేణా కశ్యమైరా అని, కాశ్మీర అని నామాంతరం చెందింది. ఈ సుందర కాశ్మీరమును చూచుటకు గౌరీదేవి గణపతితో కలిసి హిమాచ్ఛాదితమైన ఒక పర్వత మార్గం ద్వారా తరచూ వచ్చేవారు. దానిని గౌరీ మార్గం అని పిలిచేవారు. అదే నేటి గుల్మార్గ్. నీలమతి పురాణం మరియు దాని ఆధారముగా లిఖించబడిన రాజతరంగిణి ఇవి కాశ్మీరపు పౌరాణిక మరియు ఐతిహాసిక దాఖలాలు. 12వ శతాబ్దంలో కల్హానుడు అనే పండితుడు వ్రాసిన గ్రంథాల శృంఖల విశ్వములలోని అన్ని చోట్ల అత్యంత కుతూహలముతోనూ శ్రద్ధాభక్తులతోనూ అభ్యసించబడుచున్నాయి. భారత్లోని దీని గురించి ఎవరూ ఎక్కువగా పట్టించుకునేవారు లేరు. ఎందుకంటే మాధ్యమాలు ప్రతిబింబించే కాశ్మీర్ పూర్తిగా వేరే. కాశ్మీరు హిందువులది అంటే నమ్మే పరిస్థితే నేడు లేదు. హిందువుల్లోనే లేదు. దురదృష్టకరం. ఇది ఎవరి కాశ్మీరు? ఇది శారదాదేవి యొక్క కాశ్మీరము. నమస్తే శారదాదేవి కాశ్మీర పురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాధారంచ దేహిమే. ఇలాగా శారదాదేవిని స్తుతి చేసేది కాశ్మీర పురవాసిని అనే కాశ్మీరపు లిపి ఏమిటో తెలుసా? అది శారదా లిపి. అప్పటి కాశ్మీర వేద విద్యాలయాల్లో ఏమని పిలిచేవారు? శారదాపీఠం. ఇదంతా ఎందుకు? ఆనాడు పూర్తిగా కాశ్మీరాన్నే శారదా దేశం అని పిలిచేవారు. కాకపోతే శంకరాచార్యులు కాశ్మీరానికి ఎందుకు వెళ్ళేవారు? అక్కడ కృష్ణగంగా నది యొక్క తీరములోనున్న శారదాపీఠం సొగసులు చూసి అదే పద్ధతిలో దానిని ప్రతిబింబించేలా ఇంకో శారదాపీఠాన్ని తుంగభద్ర తీరపు శృంగేరిలో స్థాపించుటకు ప్రేరేపణ జరిగింది. కాశ్మీర్ శారదాపీఠం వల్లనే శారదాదేవి యొక్క శ్రీగంధపు మూల విగ్రహాన్ని కాశ్మీరు నుండే శృంగేరికి తరలించిన నాటి కాశ్మీరానికి తమ కొందరి శిష్యులతో పాటు వెళ్ళిన కొత్తలో శంకరాచార్యులు ఒక కాశ్మీరీ పండితుడి అతిథిగా ఉన్నాడు.
మొదట దినమే శంకరాచార్యుల పాండిత్యాన్ని విస్మయం చెందిన ఆ పండిత దంపతులు వారిని మరికొంతకాలము తన అతిథిగా ఉండి సత్కారాలు స్వీకరించమని మనవి చేసుకున్నారు. దానికి ఒప్పుకున్న శంకరాచార్యులు ఒక నిబంధన పెట్టారు. ఏమనగా, నా వంట నేనే చేసుకుంటాను అని. అది ఆ పండిత దంపతులకు కొంత అవమానకరంగా తోచినను వారిష్ట ప్రకారమే కావలసిన సంభారములను, వంట పాత్రలు, వంట చెరకులను ఇచ్చి విరమిస్తారు. అయితే వంట చేయుటకు కావలసిన అగ్నిని ఇవ్వడం మర్చిపోయారు. మరొకసారి ఆ దంపతులను పిలిచి ఇబ్బంది పెట్టరాదని తలచిన శంకరాచార్యులు అలాగే ఆకలితో నకనకలాడుతూనే పడుకొని నిద్రించారు. మరునాడు ఆ పండిత దంపతులు వచ్చి నమస్కరించి మాట్లాడించగా వంట సామాగ్రి అంతా అలాగే పడి ఉండుట గమనించి ఎందుకని విచారించారు. వారి శిష్యులు అగ్నిలేని కారణంగా శంకరాచార్యులు వంట చేసుకోలేదని సమాధానమిచ్చారు. తక్షణమే ఆ గృహిణి అక్కడే ఉన్న నీటిని ఆ కట్టెల మీద చిలకరించగానే ఆ కట్టెలు అంటుకొని వండనారంభించారు. ఈ ప్రహసనం వల్ల శంకరాచార్యులకు తాము ఇంకా చాలా నేర్చుకోవాల్సింది ఈ శారదా దేశంలో ఉంది అనిపించింది. ఇంకొన్నాళ్ళు దినాలు ఇక్కడే నివసించారు. వారు నిలిచిన ఆ ప్రదేశము ఒక గుట్టను ఈనాటికి శంకరాచార్యుల గుట్ట అని పిలుస్తారు. ఈ పేరుతోనే అది ప్రసిద్ధమైంది. అదొక పుణ్యక్షేత్రం అనిపించుకున్నది. ఇది శ్రీనగరపు నట్టనడుమున ప్రసిద్ధమైన దాల్ సరోవరం అనే ప్రక్కనే ఉంది. ఆనాటి శారదాపీఠం దురదృష్టవశాత్తు ఇప్పటి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంది. అక్కడికి వెళ్ళుటకు ఎవరికీ అనుమతి లేదు. శారదాపీఠం శిథిల చిత్రాలు ఈ మధ్యనే మరోసారి పోస్ట్ చేశారు. ఉన్నవారు పంచుకోగలరు. ఆ శారదాపీఠం శిథిలమై దినదినానికి కుంగిపోతున్నది. విశిష్టాద్వైతము అనే సిద్ధాంతము నాథముని ద్వారా ప్రారంభమైనది అని ఉల్లేఖనములు ఉన్నాయి. దానిని యమునాచార్యులు విస్తరించినారు మరియు రామానుజాచార్యులు బ్రహ్మసూత్రపు చౌకట్లో ప్రతిపాదించి శ్రీభాష్యం అనే మేరు గ్రంథాన్ని సృష్టించారు. ఇదే వైష్ణవుల మూల గ్రంథము. ఇటువంటి మహాగ్రంథాన్ని సృష్టించుటకే రామానుజులు తన శిష్యుడైన కురుత్తాళ్వార్ ఖురేషితో కలిసి సుబ్రహ్మణ్య సూత్రాన్ని వెతుకుతూ కాశ్మీర్కి వెళ్ళారు. వారికి అప్పటికే 60 ఏళ్ళు. ఇది మన కాశ్మీర్ చరిత్ర. నమస్తే.